పొయ్యి వెలిగించే అవసరం లేకుండానే నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోయే ఈ డెలిషియస్ స్వీట్ని మరమరాలతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. 10-15 నిమిషాల్లోనే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం. ముందుగా ఒక కప్పు నిండా మరమరాలు తీసుకున్న, కొన్ని సైడ్లో బొరుగులు అంటారు, వీటికి ఇంగ్లీష్లో పఫ్డ్ రైస్ అంటారు కదా. సో ఇవి నేను ఒక బౌల్ నిండా తీసుకున్న. స్వీట్కి సరిపడా బెల్లం తీసుకుంటున్నా. మీరు కావాలి అనుకుంటే బెల్లం వద్దు, మాకు బెల్లం నచ్చదు అనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. సో బెల్లం వేసుకుంటే కొంచెం కలర్ డల్గా అనిపిస్తుంది, అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది. మనం పంచదార వేసుకుంటే ఫుల్ వైట్ కలర్లో వస్తుంది. ఇంకా తర్వాత పుట్నాల పప్పు, రోస్టెడ్ చనా, ఇవి 3 మనకి మెయిన్గా కావాల్సినవి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా ఒక స్టీమర్ ప్లేట్ తీసుకున్నాను, చిల్లుల గిన్నె. సో అందులో వేసుకొని ఇప్పుడు వీటిని లైట్గా జల్లించుకున్నట్టు చేసామంటే ఇందులో ఏమైనా దుమ్ములాగా ఉన్నది సపరేట్ అయిపోతుంది. సో నేను తీసుకున్న దాంట్లో అయితే ఏమీ లేదు. కొన్ని టైంలో అందులో బాగా దుమ్ములాగా ఏదైనా ఉంటుంది కదా, పొట్టు లాంటిది, వరి పొట్టు లాంటిది, అలాంటివి. సో ఇలా చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బెల్లం వేసేసుకొని అందులోనే పాలు వేసేసుకోవాలి. ఇప్పుడు మీరు పాలు వేసుకుంటే బాగుంటుంది. పాలు వద్దు అనుకున్నా కూడా నీళ్ళతో కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పాలు వేసి చేస్తున్నా. ఇప్పుడు పాలు వేసి ఈ బెల్లం మొత్తాన్ని కరగడానికి పెట్టేసుకోవాలి. లేదంటే ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే ఇలా సోక్ చేసి పెట్టేసామంటే పాలల్లో బెల్లం ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు, ఒక 3-4 యాలక్కాయలు, 1 టీ స్పూన్ దాకా సోంపు వేసుకున్న మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ పట్టిన తర్వాత మనకి పుట్నాల పప్పు పొడి రెడీ అయిపోయింది. ఇది మిక్సీ పట్టే టైంలో మంచి స్మెల్ వస్తుంది, యాలక్కాయలు సోంపు వేసింటాం కాబట్టి. అందులోనే మళ్ళీ మరమరాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా మెత్తగా వస్తుంది, ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పాలలో కొంచెము బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది. బెల్లం మరీ ఎక్కువ పట్టదండి, తక్కువే పడుతుంది. నేను ఇక్కడ చూపించింది కూడా ఎక్కువ చూపించాను. సో అంటే ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది. మైల్డ్గా స్వీట్ ఉండాలి అనుకునే వారికి తక్కువే పడుతుంది. మనకి చూడడానికి బొరుగులు ఎక్కువ కనిపిస్తాయి, కానీ అవి మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా క్వాంటిటీ, పుట్నాలు అండ్ బొరుగులు 2 కలిపితే మనకి ఇంత వచ్చింది. ఇందులో మనం మెల్ట్ చేసుకున్న పాలని కొన్ని వేసుకుంటూ ఇది ముద్దలాగా ఉండ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూను నెయ్యి మెల్ట్ చేసి వేసుకోండి. నేను మెల్ట్ చేయలేదు, సో గ్యాస్ లేకుండా అని చెప్పాను కాబట్టి 1 టీ స్పూను నెయ్యి వేసాను. మీరు కావాలంటే మెల్ట్ చేసైనా వేసుకోండి, అలాగే కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఇలాగా ముద్దలాగా రావాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. ఒకసారి లంప్స్ ఏం లేకుండా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాం. చాలా తక్కువ టైంలో అండ్ స్వీట్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. నేను ఇక్కడ ఒక బటర్ షీట్ పైన పెడుతున్నాను, అంటే షేప్ రావడానికి చేస్తూ ఉన్నాను. మీ దగ్గర ఏదైనా మౌల్డ్ ఉంటే స్క్వేర్ షేప్ది అలాంటివి ఏమైనా మౌల్డ్స్ ఉంటే అందులో వేసుకోండి, వెరీ ఈజీ ఉంటుంది. నేను ఇక్కడ నా దగ్గర అలాంటివి ఏవి లేవు కాబట్టి ఇలా ఒక బటర్ షీట్ పైన నెయ్యి రాసేసి మనం మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమం వేడి చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. చేతి కొంచెము నెయ్యి రాసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత నైఫ్ కూడా నెయ్యి రాసేసి మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది మరీ మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈవెన్ హెల్త్ కూడా చాలా మంచిదండి. పుట్నాలలో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది అండ్ పఫ్డ్ రైస్ కూడా చాలా మంచివి. పంచదార వద్దు, పంచదార ప్లేస్లో బెల్లం వేసుకుంటే అది కూడా ఓకే. నెయ్యి ఫ్లేవర్ బాగా ఎక్కువ ఉంటే బాగుంటుంది, అంటే మీరు నెయ్యి ఎక్కువ లైక్ చేస్తారు అంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నాకు అంతగా ఇది ఉండదు, అందుకే కొంచెం తక్కువ వేసాను నేను. సో మొత్తానికి ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సెట్ చేసేసుకొని ఒక 10-20 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టేసుకొని తర్వాత తీసేసుకున్నామంటే
చక్కగా ఉంటుంది. అంతే కూడా తీసుకొని తినొచ్చు. బట్ నేను పిల్లలకి అలా ఉంచుతాము అని కొంచెం గట్టిగా పడని అనేసి ఫ్రీజర్లో పెట్టేశాను. సో చూసారు కదా, ఫైనల్గా మనకి బర్ఫీ రెడీ అయిపోయింది. మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. అక్కడ మధ్య మధ్యలో కలర్లు కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ కలరు, అది సోంపు. సో ఆ సోంపు అలా కనిపిస్తూ ఉంది. మీకు సోంపు వద్దన్న కూడా స్కిప్ చేసేయచ్చు. సో ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న మరమరాల స్వీట్ అయితే రెడీ అయిపోయింది వితౌట్ గ్యాస్. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. మరి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి. అండ్ వాళ్ళ రియాక్షన్ చూడండి, ఎంత బాగా నచ్చుతుందంటే అసలు నమ్మలేరు. చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ రెసిపీ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.